కాలేజ్ ఫెస్ట్ అంటే ఫన్, ఫ్రెండ్‌షిప్స్, లవ్ స్టోరీస్ అని అనుకుంటాం. కానీ ఒక్క ఫెస్ట్ వల్ల ఒక లైఫ్ డిస్ట్రాయ్ అయితే, మరి అదే ఫెస్ట్‌ని ఇయర్స్ తర్వాత రీకండక్ట్ చేయడానికి ఒక స్టూడెంట్ ట్రై చేస్తే, ఈ మూవీ కంప్లీట్ కేయాస్, కామెడీ, ఎమోషన్స్, కిడ్నాపింగ్, మ్యూజిక్ అన్నీ మిక్స్ అయిన కంప్లీట్ ఎంటర్‌టైనర్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు రోవ్యూ. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఇదొక యూత్ కామెడీ, ఎమోషనల్ డ్రామా, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ మిక్స్ అయిన సినిమా. స్టోరీ వచ్చేసి కొన్ని ఇయర్స్ ముందు ఒక కాలేజ్‌లో జరిగిన ఒక ఫెస్ట్ ఒక ట్రాజెడీతో ముగుస్తుంది. ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ జోసెఫ్ లైఫ్ కంప్లీట్‌గా మారిపోతుంది దాని తర్వాత. ఆ కొన్ని ఇయర్స్ తర్వాత జోసెఫ్ తమ్ముడైన శామ్ కుట్టి ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవుతాడు. తన క్రష్‌ని ఇంప్రెస్ చేయడానికి ఫెస్ట్‌ని మళ్ళీ కండక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ ఈవెంట్‌కి ఫేమస్ సింగర్‌ని పిలుస్తాడు. కానీ ఫెస్ట్ మధ్యలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లోకల్ ఇష్యూస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, కామెడీ సిట్యుయేషన్స్ అన్నీ క్రియేట్ అయ్యి కంప్లీట్ కేయాస్‌గా మారిపోతుంది. ఇంకా సిట్యుయేషన్ ఇంకా సీరియస్ అవుతుంది. ఆ సిట్యుయేషన్‌లో సామ్ కుట్టి ఎలా హ్యాండిల్ చేశాడు? ఈవెంట్ సక్సెస్ అయ్యిందా? జోసెఫ్ పాస్ట్ డ్రామా నుండి బయటికి వచ్చాడా? అనేవే మిగతా స్టోరీ. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఎనర్జీ, కాలేజ్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్‌షిప్స్, స్టూడెంట్ లైఫ్ సీన్స్ చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఇంకా మూవీలో కామెడీ సీన్స్ ఎక్కడా గాని ఫోర్స్‌గా అనిపించవు. సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయింది. థర్డ్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్. మ్యూజిక్ చాలా పోర్షన్‌లో ఫెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో జరిగాయి కాబట్టి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తాయి. ఇంకా ఎమోషనల్ సీన్స్ ఎస్పెషల్‌గా జోసెఫ్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఆడియన్స్‌ని అయితే కనెక్ట్ అవుతాయి. ఇంకా ఫైనల్‌గా ఫెస్ట్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఎమోషనల్ పే ఆఫ్ కూడా డీసెంట్‌గా వర్కౌట్ అయింది. ఇంకా నెగెటివ్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యి సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లాగ్ అనిపించాయి. ఇంకా కిడ్నాపింగ్ ట్రాక్ వచ్చేసి నాకు కొంచెం సినిమాటిక్‌గా అనిపించింది. రియలిస్టిక్‌గా అనిపించలేదు. కొన్ని సైడ్ క్యారెక్టర్స్‌ని ప్రాపర్ డెవలప్‌మెంట్ లేకపోవడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. స్టోరీ అన్ని ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. బట్ ఓవరాల్‌గా సీరియస్ ఎమోషనల్ డ్రామా కాదు ఈ మూవీ. కంప్లీట్ ఫన్ ఫిల్డ్ కాలేజ్ ఎంటర్‌టైనర్. లాజిక్‌ని పక్కన పెట్టి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తే ఈ సినిమా డిసప్పాయింట్‌మెంట్ చెయ్యదు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎంజాయ్ చేయగలిగే మూవీ. ఓవరాల్‌గా ఫన్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్ ఇంకా మ్యూజిక్ మిక్స్ అయిన ఫీల్ గుడ్ కాలేజ్ ఎంటర్‌టైనర్ మూవీ. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీ రేటింగ్ కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.